హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వంకాయ కొత్తిమీర కారం. నేను చెప్పినట్టు మీరు వండారంటే వంకాయ నచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారంటే నన్ను నమ్మండి. ఇంక ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగానే వాష్ చేసి పక్కన పెట్టుకునే ఒక కట్ట కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు టమాటో ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని నేను మీకు చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకునే వంకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని బాగా కలిపి వంకాయలు మెత్తపడే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇలా వంకాయలు సగం మగ్గిన తర్వాత ఇందులోనే మనం ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకునే కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ సమయంలోనే ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా 5 నిమిషాలకి గ్రేవీ అనేది చిక్కపడడం స్టార్ట్ అవుతుంది. ఈ సమయంలోనే మరొకసారి కలుపుకొని మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అంతేనండి, 10 నిమిషాల్లో వంకాయ కొత్తిమీర కారం రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.